పగిలిందిలే పగిలిందిలే కాక్రోచ్ నీ వీపు పగిలిందిలే. ఏ పాట చెప్పండి చూద్దాం. ఈ వీడియోలో కొన్ని వీడియోస్ వేసి నేను మీకు చూపిస్తాను, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కాక్రోచ్ గాళ్ళు రచ్చరచ్చ గోలగోల చేయడం మీ అందరికీ తెలుసు. మోదీ గారిని, మోదీ గారి తల్లి గారిని చాలా దారుణంగా తిట్టడము, మోదీ గారి మీద బూతులు మాట్లాడడము, చాలా చాలా చేశారు. ఇండియన్ ఆర్మీని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడికి ఎలా పగిలిందో ఈ వీడియోలో చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయడం మర్చిపోకండి. ఫస్ట్ ఈ వీడియో ఒకసారి చూడండి. ఫక్ ఢిల్లీ పోలీస్, ఫక్ బీజేపీ, ఫక్ ఇండియన్ ఆర్మీ, మాకి షూట్ తుమారి. గుర్తుందండి ఈ వీడియో? నేను 4 రోజుల క్రితం పెట్టాను. ఇండియన్ ఆర్మీ మీద వీడు ఎఫ్ వర్డ్స్ ఉపయోగించి పిచ్చి కూతలు కూసాడు. మా తమ్నేల్ కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. మరి వీడికి పట్టిన గతి ఏంది చూడండి వీడియో. फक दिल्ली पुलिस, फक बीजेपी, फक इंडियन शूट तुम। मेरा नाम वेबू है। कल मेरे से एक बहुत बड़ी गलती हो गई थी जिस पर मैंने इंडियन आर्मी को गाली दे दी थी और बीजेपी को गाली दे दी थी। मैं पूरे देश के इंडियन आर्मी से हाथ जोड़ के माफी मांगता हूँ। मेरे को अपनी बात का गिल्ट है, मेरे को अपनी बात से बहुत ज्यादा गिल्ट है कि मैंने इंडियन आर्मी को गाली दे दी, मैंने बीजेपी को गाली दी। मैं बीजेपी के सारे कार्यकर्ताओं से हाथ जोड़ के माफी मांगता हूँ जिनको मेरी बातों का बुरा लगा है। मैं पूरे देशवासियों से माफी मांगता हूँ जिनको मेरी बातों का बुरा लगा है। उसमें कल बहुत ज्यादा सिचुएशन बहुत बुरी हो गई थी सीजेपी के प्रोटेस्ट में। मैं बहुत ज्यादा फ्रस्ट्रेटेड था, मेरे से कैसे वो वर्ड्स निकल गए मुझे नहीं पता सच में। एंड मैंने बहुत सारी वीडियोस अपलोड करी थी जिसमें वो वीडियो बीच में अपलोड हो गई, मेरे को नहीं पता था वो वीडियो अपलोड हुई है। एंड वो मैंने वीडियो शूट करी, वो ही बड़ी बहुत गंदी बात है, मतलब गलत बात है, वो नहीं करनी चाहिए थी। मेरे को इंडियन आर्मी का नाम भी नहीं लेना चाहिए था। मेरे को अपनी बात का बहुत ज्यादा गिल्ट है। आई एम सॉरी। एंड जिसको मेरी बातों का बुरा लगा है हाथ जोड़ के उनसे मैं माफी मांगता हूँ। पूरे देशवासियों से मैं माफी मांगता हूँ जिन को मेरी बात का बुरा लगा। చూశారు కదా, వీడు సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు. అమాయకంగా మొహం పెట్టి నా పేరు పలానా, నేను ఈ విధంగా భారతీయ ఆర్మీ గురించి మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి వీడు మాట్లాడాడు. అసలు వీడి వీడియో చేయడం వెనక కారణం ఏమై ఉంటుందంటారు? ఒకసారి ఈ వీడియో చూడండి, తెలుస్తుంది. ये चोमू याद है आपको जो सीजेपी प्रोटेस्ट में इंडियन आर्मी को गाली दे रहा था? कुछ लोग इसके घर पहुंच गए और घर पहुंच गए तो देखा क्या पता है, इसकी हालत तो गई गुजरी है। मतलब इसके जो पिताजी हैं वो तो विकलांग है, एक हाथ ही नहीं है उनका और दूसरे हाथ की उंगलियां भी नहीं है। तो जो लोग गए थे वो थोड़ा देख के, स्थिति देख के थोड़ा हो सकता है कि दयावान हो गए हों। भले ही तुमने माफी मांग लिया वो अलग बात है, क्योंकि भाई लोग तो चढ़ेंगे ना, देशद्रोही तुम्हारे जैसे होंगे 10-20%, लेकिन ज्यादातर मोस्टली जो देशभक्त है अब इनके घर पहुंच गए। చూశారు కదా, ఈ సోదరుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటంటే, వీడు ఎవడో ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది కదండి, వీడు వైరల్ అయ్యాడు. వీడి ఊరి వాళ్లకు, వీడి కాలనీ వాళ్లకు ఈజీగా తెలిసిపోతుంది. జనం ఓ 10 మంది పోగయ్యి వీడింటికి వచ్చి వీడిని వీపులు పగలగొట్టాలి, కాళ్ళు చేతులు ఇరక్కొట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు, భారతీయ ఆర్మీని తిట్టాడని. తీరా వీడింటికి వస్తే వీడి తండ్రి ఒక దివ్యాంగుడు, అంటే ఒక చెయ్యి లేదు వీడి నాన్నకు, ఇంకో చెయ్యికి ఒక వేలు లేదు. అది వీడి తండ్రి పరిస్థితి. ఈ అడ్డగాడిది ఏం చేయాలి? చదువుకోవాలి, ఇంటికి కాస్త ఆసరాగా ఉండాలి, అవునా? కానీ వీడేం చేస్తున్నాడు, ఎవడో అభిజిత్ దీప్కే గాడు రెచ్చగొట్టాడని చెప్పి ఫ్రీ పిజ్జాలు, ఫ్రీ బర్గర్లు దొరుకుతాయని చెప్పి చాలామంది అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళిన బ్యాచ్లు కూడా ఉన్నాయి. అసలైన స్టూడెంట్స్ 5 to 10% ఉంటే 90% మొత్తం కచరా చెత్తా చెదారమే. ఆ చెత్తా చెదారాన్ని కూడా విద్యార్థులు అని చెప్పి ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ వాళ్ళు. సో ఇప్పుడు వీడికి తోమడానికి వెళ్ళిన వాళ్ళు వీడి తండ్రిని చూసి జాలిపడ్డారు. అంటే వీడి తండ్రి కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు, ఏం చేశాడు సార్, ఇది నా పరిస్థితి అని మొత్తానికి విక్టిమ్ కార్డు ప్లే చేశారు. ఇక లోపలికి వచ్చి వీడిని ఫుల్ బండ తిట్లు తిట్టారు. దెబ్బకు వీడు మళ్ళా కూర్చొని వాళ్ళందరి ముందే వీడియో చేసి సారీ అని చెప్పి పెట్టాడు. అయితే అండి, వీడు దేశద్రోహి అన్న విషయము వీడి ఇంట్లో వాళ్లకు, వీడి పక్కింట్లో వాళ్లకు, వీడి కాలనీ వాళ్లకు, వీడి ఊరి వాళ్లకు, వీడి బంధువులకు మొత్తం అర్థమైపోయింది. ఎందుకంటే వీడి ఇంటి మీదకి ఇట్లా కొట్టడానికి వచ్చారు 10 మంది. ఏ కారణం? ఇండియన్ ఆర్మీ మీద, ఇండియన్ పోలీస్ మీద ఎఫ్ వర్డ్ ఉపయోగించి ఇలాంటి బూతులు మాట్లాడాడు అన్న చర్చ. ఇక వీడి బతుకు బస్టాండ్ అయిందో లేదో ఒకసారి ఆలోచించండి. అంటే అవతల ఎవడో రీల్స్ చేసుకునేవాడో, లేకపోతే ఏ రిపోర్టరో నిజంగా రిపోర్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళు మూతి ముందు మైక్ ఎట్టగానే జోష్లోకి వచ్చేసి బీజేపీ మీద ఎఫ్ వర్డ్, ఇండియన్ పోలీస్ మీద ఎఫ్ వర్డ్, ఇండియన్ ఆర్మీ మీద ఎఫ్ వర్డ్. ఇప్పుడు వీడి పరిస్థితి ఇది. ఈడు చూడండి ఒకసారి, మస్తు కామెడీ ఉంటుంది. हमने सुना तो भाई बहुत जल्दी नेपाल बनने वाला था, क्या हुआ? भाई मैंने बोला था ये जब
क्योंकि मैंने कैमरे के सामने पहली बार ये चीज़ें बोली थी तो मेरे को पता नहीं था ये। फिर उसके बाद मेरे को 12 घंटे थाने में डाल दिया हूँ। फिर फिर मोदी को तो चेतावनी दे रहे थे यार। नहीं, मोदी को कुछ नहीं। చూశారు కదా పక్కన రిపోర్టర్ అడుగుతున్నాడు వీడిని, ఏంట్రా నేపాల్ చేసేస్తాం ఇండియాని అని చెప్పి సీజేపీ ప్రొటెస్ట్లో మాట్లాడావు కదా, ఏం సంగతి అన్నాడు. రిపోర్టర్ అడిగితే ఊకో అన్న, ఫస్ట్ టైం నేను కెమెరా ముందు కనిపిస్తున్నాను, అందుకని చెప్పి రెచ్చిపోయి ఇండియా నేపాల్ చేస్తాం అది ఇది అని చెప్పి కేకలు పెట్టానన్నా నేను అని చెప్పి అంటున్నాడు. ఓకే, తర్వాత ఏమైందిరా మరి అని చెప్పి అడిగాడు. అంటే పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, 12 గంటల పాటు తానేలో అంటే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అని చెప్పి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. మరేంట్రా నరేంద్ర మోదీ గారికి ఏదో చేతావని అంటే వార్నింగ్ అనమాట. నరేంద్ర మోదీ గారికి ఏదో వార్నింగ్ ఇచ్చావేంట్రా చెప్పు అంటే, లేదన్నా నేను నరేంద్ర మోదీకి ఏం వార్నింగ్ ఇవ్వలేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. వాళ్ళ టైగర్ కి టైం వచ్చిందంటే కదరా, రాలే. వీడు మోదీ గారికి వార్నింగ్ ఇచ్చాడు, ఇండియాను నేపాల్ చేస్తాం బిడ్డా అని చెప్పి రెచ్చిపోయినంత వరకు బాగానే ఉంది. పోలీసు వాళ్ళు ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి వీడియోల ద్వారా వాళ్ళ ఫోన్స్ అన్నీ ఆన్లో ఉంటాయి కదండి, ఇమ్మీడియట్గా ఫోన్ డేటాబేస్ నుంచి టకటకగా పేర్లు వచ్చేస్తున్నాయి, తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. జస్ట్ కూర్చోబెట్టి వదిలేయడం కాదు, వాడి పేరు, వాడి వివరాలు, వాడి ఆధార్ కార్డు, వాడి పాన్ కార్డు, మొత్తం వివరాలు, పాన్ కార్డు ఉండదులేండి కానీ ఆధార్ కార్డు, మొత్తం వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు, తల్లిదండ్రుల పేర్లు, డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి. వీడి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది లేదనేది మనకి ఈ వీడియోలో క్లారిటీ రాలేదు, బట్ చాలా మంది మీద ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి. వీడి మీద కూడా బుక్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే భారతదేశాన్ని నేపాల్ చేస్తాము అది ఇది అని చెప్పి ఎగిరాడు అక్కడ వచ్చి ప్రొటెస్ట్ దగ్గర అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అనే కదా. ఇప్పుడు వీడు ప్రూవ్ చేసుకోవాలి నేను అమాయకుడిని అని చెప్పి. అప్పటిదాకా కేసు ఉంటుంది, వీడు ఏం చదువుతున్నాడో తెలియదు మనకి. వెళ్ళిందేమో నీట్ ప్రొటెస్ట్ పేరు మీద. ఏం లేదండి, ఫ్రీ పిజ్జాలు, ఫ్రీ బర్గర్లు, రెడ్ బుల్స్, మన దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి, దాచుంచాం. ఏమంటే వేస్తా మీకు. రకరకాల ప్లేసెస్ నుంచి, బాంబే నుంచి, అటు మణిపూర్ ఏరియా నుంచి, ఎక్కడో కలకత్తా బార్డర్ ఎక్కడి నుంచో రకరకాల ప్లేసెస్ నుంచి, ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి కూడా ఆర్డర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు. స్విగ్గీలో ఇంకా రకరకాల యాప్స్ ద్వారా 100 పిజ్జాలు, 500 పిజ్జాలు, 300 బర్గర్లు, ఇవన్నీ కాక ఇంకొక ఆయన పాపం ముస్లిం ఆయన, ఒక ఆయనను బకరాన్ చేసి పడేశారు. ఇప్పుడు నిన్నటి నుంచి లబో దిబో అంటున్నాడు, ఏడుస్తున్నాడు. నేను పెట్టినవన్నీ ఫుల్ 4 పూటలు బాగా దొబ్బి తిన్నారు, నన్ను కనీసం పిలవకుండా 5 స్టార్ హోటల్లో ఈ సీజేపీ వాళ్ళు ఫుల్ డాన్సులు చేసుకుంటూ పార్టీలు చేసుకుంటున్నారని చెప్పి ఆయనదో కథ. సో ఒక్కొక్కడిని అండి ఎలా దొరకించుకుంటున్నారో చూడండి, తర్వాత వీడియో చూడండి తెలుస్తుంది. ये है आम जिंदगी। जितने भी आंटियाँ मेरे मम्मा को कंप्लेन कर रहे हैं और रिश्तेदार भी कि आपकी बेटी गलत काम कर रही है, क्या कर रही है, क्यों कर रही है, मैं बता दे रही हूँ आंटी, मैं एक को आके प्रोटेस्ट में खींच के लेके जाऊँगी. अगर आपने कुछ भी बोला तो मुझे आपके नाम, नंबर सब याद है, एड्रेस के साथ, ठीक है. और ये जो आप कर रहे हो ना, बड़ा ओल्ड स्कूल है ये, बहुत 90s में करा जाता था. प्लीज़ ट्रेंड के साथ आप चेंज हो जाओ, अपने बच्चों पर ध्यान दो, उन्हें मुझसे बेटर बनाओ. मुझे पता है आपका मोटिव बस नीचा दिखाना है मेरी मम्मा को, बट मत करो ये सब प्लीज़, रिक्वेस्ट कर रही हूँ. नहीं तो सच में खींच के लेके जाऊंगी सबको प्रोटेस्ट पे. मत करो यार. ये है मेंटोस जिंदगी। Another day, another problem. Can someone please help me? Why have they put an FIR on me? I was just at Dada Shivaji Park. Police have detained us on that day. They took us to Sion police station. उन्होंने हमारा नाम नंबर लिया और हमें बोला हमें छोड़ देंगे, but without telling us, without even speaking to us about what we did. हमको बोला भी नहीं हमने क्या गलत किया, but they've just put an FIR on us. Do you realize मुंबई पुलिस कि हम स्टूडेंट्स हैं, हम पर FIR कितनी बड़ी डील होती है? Do you realize we need to really put ourselves on the job back again? Do you realize the seriousness कि लोग actually 18-19 साल के थे वहाँ पर, and you're just putting FIR on everyone you see out there on the road? भाई हमको अच्छे से पता है आपका काम, ठीक है. आप कभी किसी क्रिमिनल पर भी FIR नहीं डालते. बिना बताए आप किसी के ऊपर कैसे FIR डाल सकते हो यार? Bro, can someone please help me with this? ఇప్పుడు విషయం ఏంటంటే చాలామంది అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు వెళ్ళారు, బూతులు మాట్లాడారు. నేను మీకు కొన్ని వీడియోలు వేసి చూపించాను.
మీకు డౌట్ రావాలి, ఏమంటే ఈ అబ్బాయిలు ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు మోదీ గారి మీద, వీళ్ళ మీద, మరి వీళ్ళ పేరెంట్స్కి చెడ్డ పేరు రాదా? వీళ్ళ బంధువులు ఎవరు చూడరా? వీళ్ళ పక్కింటోళ్ళు చూడరా? వీళ్ళ పేరెంట్స్ని తిట్టరా? ఏమమ్మా నీ కూతుర్ని ఎలా పెంచావు నువ్వు? ఏంది మోదీ గారిని ఉద్దేశించి అలాంటి బూతులు మాట్లాడుతోంది? ఏం సంస్కారము? ఇదేనా నీ కూతుర్ని పెంచే విధానము అని మీ తల్లిదండ్రులను బంధువులు తిట్టరా అన్న డౌట్ మీలో చాలా మందికి రావాలి. వచ్చిందా లేదా? ఆబ్వియస్గా తిడతారండి. ఎవరైనా సరే బంధువులు కొంతమంది బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా లోపల తిట్టుకుంటారు. ఈ అమ్మాయి కేసు ఏంటంటే ముంబైలో వెళ్ళింది, రచ్చ గోలగోల చేయడానికి వెళ్ళింది. ఎందుకంటే CJP పార్టీ ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా చేయాలి అని పిలుపునిచ్చారు కదా మధ్య. సో బాంబేలో వెళ్ళింది. ముంబైలో పోలీసులు చెప్పారు 144 సెక్షన్ పెట్టారు, ఇక్కడ పలానా చోట గుమిగూడొద్దని చెప్పారు. అక్కడ వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయింది, పేటరీ అయిపోయింది. సింపుల్గా వీడియోలు తీశారు పోలీసులు. కానీ ఈమె ఏం చేసిందంటే ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని? ఏయ్ బంధువులు, ఆంటీస్, ఏంది మీరందరూ మా అమ్మకు ఫోన్ చేసి తిడుతున్నారంట, నీ కూతుర్ని ఇలా పెంచుతున్నావేంటి? నీ కూతురు అక్కడికి వెళ్తోంది ప్రొటెస్ట్కి, ఆ ప్రొటెస్ట్కి వెళ్ళకుండా చూడు నీ కూతుర్ని అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి చెప్తున్నారంట. ఏంది బంధువులందరూ? బిడ్డ, మా అమ్మకి గిట్లా మీరు కనుక ఫోన్ చేసి అట్లా చెప్తే నేను మిమ్మల్ని కూడా ఇంటికి వచ్చి గుంజుకపోతా ప్రొటెస్ట్లోకి. మీ అందరి ఫోన్ నెంబర్లు తెలుసు, మీ పేరు తెలుసు నాకు. నేను మీ అందరినీ మీ ఇళ్ళకి వచ్చి మరీ ప్రొటెస్ట్ గుంజుకపోతా. ఎంత అవుట్డేటెడ్ ఉన్నారు మీరు అందరూ, 90sలో బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తున్నారు, అవుట్డేటెడ్ ఉన్నారు మీరు అని చెప్పి బంధువులను ఉద్దేశించి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఫస్ట్ వీడియో అదే అనమాట. ఆ తర్వాత పోలీసులు ఈమె అక్కడ వెళ్ళి గోల చేసి రచ్చ చేసి బూతులు మాట్లాడి అన్ని చేస్తే FIR పెట్టారు, తీసుకెళ్లారు, థానేలో కూర్చోబెట్టారు. 10-12 గంటలు FIR బుక్ అయింది ఈమె మీద. దెబ్బకు బయటికి వచ్చి మళ్ళీ ఇంకొక వీడియో అనమాట, విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ నా మీద పోలీసులు ఇలా FIR పెట్టారు, నన్ను ఎవరైనా కాపాడండి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అది ఇది అని చెప్పి మళ్ళీ వీడియో అనమాట. ఏమంటే సిగ్గులేదు మీ అమ్మాయికి అని చెప్పి రిలేటివ్స్ ఆబ్వియస్గా పేరెంట్స్ను తిడతారు. ఎందుకంటే మోదీ గారి మీద అలాంటి బూతులు మాట్లాడితే. ముంబై పోలీసు FIR పెట్టారు. ఇదేమి ఓల్డ్ స్కూల్ థింగ్ కాదు ఈమె మాట్లాడినట్టు. పోలీసు వాళ్ళ ట్రెండ్ వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈమె రియలైజ్ అయ్యి ఉంటుంది లా అనేది ఎంత సీరియస్గా ఉంటుంది అన్నది ఇప్పుడు ఈమెకు అర్థమై ఉంటుంది. 90s వాళ్ళే ఆంటీస్ ఈ టైప్లో సొల్లు మాటలు మాట్లాడింది కదా, ఇప్పుడు ఇరుక్కున్నది. ఇప్పుడు ఈమె రిలేటివ్స్ అందరూ బాగైంది ఈమెకి. పేరెంట్స్ చెప్తే కూడా వినకుండా వెళ్ళినట్టుంది. మేము 4 మంచి మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తే మమ్మల్ని కూడా తిడుతూ వీడియో చేసింది. బాగైంది ఈమెకు అని చెప్పి రిలేటివ్స్ ఎవరు సాయం చేయడు, ఫ్రెండ్స్ ఎవరు సాయం చేయరు, పక్కింటోళ్ళు సాయం చేయరు. సావు అని చెప్పి వదిలేస్తారు. సెక్షన్ 37 అండి ఆఫ్ మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 1951 చెప్తుందన్నమాట. అంటే 144 ప్రొబేషనరీ ఆర్డర్స్ ఉంటాయి, 144 లాంటిదే అనమాట. అన్లాఫుల్ అసెంబ్లీ, పబ్లిక్ డిస్టర్బెన్సెస్ ఏమైనా క్రియేట్ చేస్తే అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ కొన్ని ఉంటాయన్నమాట. జూలై 23 నుంచి ఆగస్టు 6 మధ్యలో ఎక్కడైనా సరే గుమిగుండా కానీ అన్లాఫుల్గా పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయడానికి ముంబై పోలీస్ కేసు పెడతారు. ఆ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. ఇరుక్కున్నది.